నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఉత్తరాంధ్రలో తొలి ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన చేసిన మంత్రి కొండపల్లి. గ్రామీణ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యమన్న టీడీపీ నేతలు. 9వ రోజుకు చేరుకున్న సిహెచ్ఓల నిరవధిక సమ్మె. తమ వేతన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. పదవ తరగతి ఫలితాల్లో మన్యం ప్రథమ స్థానంలో ఉండడం గర్వకారణమన్న ఎమ్మెల్యే జగదీశ్వరి. విద్యార్థులను సత్కరించి అభినందించిన నేత. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణంలోని మేదరవీధి జంక్షన్ వద్ద మొదటి అంతస్తులో ఉన్న రెడీమేడ్ వస్త్ర దుకాణంలో అర్ధరాత్రి నుంచి భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. తక్షణమే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా 2 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 40 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని చెప్తున్నారు. ఈరోజు పార్వతీపురం పట్టణంలో ఈరోజు తెల్లవారుజామున లక్కీ ఫ్యాషన్స్ అనేటటువంటి రెడీమేడ్ గార్మెంట్స్ తాలూకా షాప్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. వర్త్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రాపర్టీ అనేది యజమానులు చెప్తున్న దాని ప్రకారంగా మనకి ఇంకా పూర్తిగా నిర్ధారణ కావాల్సి ఉంది. అయితే వాళ్ళు చెప్తున్నటువంటి ఆస్తి నష్టం సుమారుగా 50 లక్షలు ఉంటుందని వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే ఆస్తి నష్టం వివరాలని పూర్తిగా ఇంకా సమీక్షించిన తర్వాత పూర్తిగా దాని మీద ఒక అవగాహన అనేది వస్తుందని చెప్తున్నారు కూడా. సో కాబట్టి ఇందులో ఈ పార్వతీపురం ఫైర్ స్టేషన్ క్రూ అలాగే హుబ్లీ ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఈ ఫైర్ని కంట్రోల్ చేయడంలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఫైర్ అయితే పూర్తిగా కంట్రోల్ అయింది. చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రిమిసెస్ ఎవరికి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల డ్యామేజ్ లేకుండా ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేసి పూర్తిగా దాన్ని కంట్రోల్ చేసి అదుపులోకి తీసుకురావడం జరిగింది. పద్మనాభం మండలంలోని కృష్ణాపురంలో ఎంఎస్ఎంఈ పార్కుకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ టి శివశంకర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో శంకుస్థాపన చేస్తున్న మొదటి ఎంఎస్ఎంఈ పార్క్ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాండ్రంగి బ్రిడ్జి పనుల పరిశీలన చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఎంఎస్ఎంఈ పార్క్ అంటే ఏంటి, ఎందుకు ఇక్కడ ఇది ఇంత పెద్ద ఎత్తున సాక్షాత్తు మంత్రి గారు అలాగే ఎంఎస్ఎంఈ చైర్మన్ గారు శివశంకర్ గారు దాంతో ఎలక్షన్ ముందు కూడా చెప్పాం. హైదరాబాద్ లో విజయనగరం జిల్లా బొబ్బిల్లో దాడితల్లి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గొల్లపల్లి గ్రామ దేవతగా కొలువై ఉన్న దాడితల్లి అమ్మవారికి బొబ్బిలి సహా చుట్టుపక్కల 12 గ్రామాల ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో ఉత్సవ కమిటీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఆలయానికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. విజయనగరం జిల్లాలోని బొబ్బిల్లో ఘనంగా జరుగుతున్న శ్రీ దాడితల్లి ఉత్సవాల్లో చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మధ్య సిరిసహస్ర పాల్గొని పూజలు నిర్వహించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆలయాన్ని చేరుకున్న ఆమె ముందుగా అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర సమర్పించి మొక్కులు చెల్లించుకొని సిరిమాను సంబరంలో పాల్గొన్నారు. అనంతరం సీతానగరం మండలం బగ్గం దొరవలస గ్రామంలో శ్రీ కంతపోలమ్మ తల్లి జాతరలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
పేద విద్యార్థుల పాలిట శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాట తప్పినందుకు మంత్రి నారా లోకేష్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విభాగ కన్వీనర్ సాయి కుమార్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ శివగళం పాదయాత్రలో జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తున్నా ఆ ఊసే లేదని మండిపడ్డారు. తక్షణమే జీవోను రద్దు చేయాలని, లేని ఎడల ఎన్ని ఉద్యమాలను చేయడానికైనా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సంపత్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఏదైతే గత ప్రభుత్వం 2020లో తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 77 ఉందో, పేద విద్యార్థులు పీజీ చదువుకోవాలనుకుంటే ఆ జీవో నెంబర్ 77 తీసుకొచ్చి పేద విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలో పీజీ చదువుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. యువకాలంలో ఈ యొక్క రాష్ట్ర విద్యా మంత్రి యువకాలం పాదయాత్రలో నేను ఈ జీవో నెంబర్ 77 రద్దు చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజుకి ఆ యొక్క ప్రభుత్వం వచ్చి 328 రోజులు అయినప్పటికీ కనీసం నెంబర్ 77 పైన 0% కూడా స్పందన లేనటువంటి పరిస్థితి. ఏదైతే రేపు ఐసెట్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది, ఈ జీవో నెంబర్ 77 రద్దు చేసిన తర్వాత ఐసెట్ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. లేని పక్షంలో ఎగ్జామ్ సెంటర్ లో ఏబీవీపీ ముట్టడి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. భారత మాతకి వందే మాత్రం. ఏదైతే 2020లో తీసుకొచ్చిన జీవో నెంబర్ 77ని పీజీ రాస్తున్న విద్యార్థులకి, ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకి ఫీజు ఇవ్వని ప్రభుత్వం ఆ జీవో నెంబర్ ని తీసుకొచ్చారో, ఆ జీవోని ప్రస్తుతం ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పాదయాత్రలో చెప్పారు, నేను రాగానే జీవో నెంబర్ 77 రద్దు చేస్తాను. కానీ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సర కాలం అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా ఆ జీవో నెంబర్ 77 రద్దు చేయడం చాలా బాధాకరమైన విషయం. విద్యార్థులకి చాలా దౌర్భాగ్యకరంగా నడుస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యార్థులకి న్యాయం చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అధికారులు ఉద్యమం చేయడానికైనా వెనకాడదని తెలియజేస్తున్నాం. ఏదైతే ఐసెట్ ఉందో దానికి ఇప్పటికైనా ఎగ్జామ్ అయ్యే ముందైనా జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. లేని పక్షంలో ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి ఏబీవీపీ ముట్టడి చేస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలనే పలు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిహెచ్ఓల నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో గత 7 సంవత్సరాలుగా ప్రజలకు పంచాయతీ పరిధిలో ఆరోగ్య సేవలను అందిస్తున్నామని, కోవిడ్ సమయంలో కూడా ప్రాణాలకు తెగించి మరీ సేవలు చేశామన్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మె మరింత ఉధృతంగా చేపడతామని హెచ్చరించారు. నేను జాయిన్ అయిన తర్వాత ఏంటంటే మాకున్న గైడ్ లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా రెగ్యులరైజేషన్ చేసి ఇంక్రిమెంట్స్ అవన్నీ ఏమైనా హెచ్ఆర్ పాలసీలు అనేవి అమలు చేయాలని చెప్పి మాకున్న గైడ్ లైన్స్ ప్రకారం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పోనీ మేము ఆయుష్మాన్ భారత్ రెగ్యులర్ అవ్వకుండా 187 క్యాడర్స్ అందరికి ఇంక్రిమెంట్స్ ఇచ్చి 23% హైక్ ఇచ్చి మమ్మల్ని మాత్రమే పక్కకు పెట్టేశారు. ఎటు చూస్తున్నా మేము అటు ఇటు లేని స్థితిలో ఉన్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు లాస్ట్ 1 ఇయర్ నుండి అంటే ఏప్రిల్ వరకు మాత్రమే ఈపీఎఫ్ఓ అనేది కట్ అవ్వడం జరిగింది. మరి అంటే ఇంకొకటి ఏంటంటే మాకు లాస్ట్ 1 ఇయర్ నుండి ఇన్సెంటివ్స్ అంటే మీకు ఇన్సెంటివ్స్ 15 అండ్ బేసిక్ 25 కలిపి 40 ఇస్తున్నాం అని అంటున్నారు. కానీ మాకు చేతికి వచ్చేది మాత్రం 23,000. కటింగ్స్ అయితే చాలా అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి కూడా మాకు తెలియట్లేదు. అండ్ మా పర్ఫార్మెన్స్ సంబంధించినవి మాకు ఇస్తున్నారు అంటే ఎందులో మేము తక్కువ ఉన్నాం, 100% ఎందుకు అవ్వట్లేదు, అట్లీస్ట్ ఒకలైనా అయ్యి ఉంటారు కదండి. కానీ మాకు ఇవ్వడం జరగట్లేదు. వాళ్ళ యొక్క శ్రమని మీరు గుర్తించి మా సిహెచ్ఓలకి న్యాయం చేయాలని ఈ విధంగా కోరుకుంటున్నాం. విజయనగరంలోని సంతపేట వద్ద కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ఉమామహేశ్వర శర్మ విశేష పంచామృత అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహిళలతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని అతివైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి అష్టోత్తర జయంతి ఉత్సవాలు, అష్టోత్తర శత కలశాభిషేక మహోత్సవములు, వైశాఖ శుద్ధ దశమి ప్రమాణకంగా అమ్మవారి జయంతోత్సవాలు 2 రోజులు, ఈరోజు మంగళవారము బుధవారము అమ్మవారి జయంతోత్సవాలు ఘనంగా కూడా అమ్మవారి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ జయంతోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయాన్నే 108 మహిళలచే అమ్మవారి పాదములకి కుంకుమార్చన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. తదుపరి సాయంత్రం అష్టోత్తర శత కలశాభిషేక మహోత్సవాలు కూడా అవుతాయి. అంటే 108 కలశాలను కూడా ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఆ కలశాలను ధాన్యాదివాసంలో నిక్షిప్తం చేస్తాము. 108 దేవతలు 108 కలశాలను కూడా నిక్షిప్తం చేసి ఉత్సవ అంకురారోపణ కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే ఉత్సవ అంకురారోపణ కార్యక్రమాలు ప్రారంభమయ్యంటే బ్రహ్మాది దేవతలు కూడా ఉత్సవాలు చేయించడానికి బ్రహ్మాది దేవతలు కూడా వచ్చి అమ్మవారి జయంతోత్సవ కార్యక్రమాలు కూడా చేస్తారు. అందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి వజ్ర కిరీటము స్వర్ణ కవచంలో అమ్మవారిని దర్శన భాగ్యం కూడా చేసుకోవాలని మరీ కోరుతున్నాం. సర్వ పాపాలను కూడా హరింపజేస్తుంది. 108 కలశాలతో అమ్మవారికి స్నపన కార్యక్రమం అంటే తిరుమంజన కార్యక్రమం, అమ్మవారికి అభిషేక కార్యక్రమం చేయడం వల్ల తర్వాత అమ్మవారికి దర్శన భాగ్యం, బంగారు చీరలో అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుంది. ఉంజల సేవ, అమ్మవారిని ఉయ్యాల్లో వేసే కార్యక్రమం కూడా ఉంటుంది. 4 గంటల నుండి ప్రారంభమవుతాయి ఉత్సవ కార్యక్రమాలు. సాయంకాలం భారీ ఊరేగింపు కూడా బుధవారం సాయంకాలం కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా అమ్మవారిని విశేషంగా అమ్మవారిని దర్శనం చేసి ఆ తల్లి ఆ జగన్మాత ఆదిపరాశక్తి అనుగ్రహం పొందవలసిందిగా మరీ కోరుతూ ఉన్నాం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 62వ వార్షిక ఆరాధన మహోత్సవాలు విజయనగరం పట్టణంలో కొత్తపేట గొల్లవీధిలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో అతి వైభవంగా జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజార్చన, మహానివేదన, మంగళహారతి, మంత్ర పుష్పార్చన అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ తోలేటి సంతోష్ కుమార్, ఆరాధన మహోత్సవ కార్యనిర్వాహక సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తపేటలో గొల్లవీధిలో వేయించేస్తున్నటువంటి శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క ఈ దేవాలయంలో 62వ ఆరాధన మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. మరి భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని తెలియజేసినటువంటి జగద్గురువులు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క నామస్మరణ జపిస్తూ మరి ఇక్కడ భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పెద్దలు, కమిటీ సభ్యులు అందరూ కూడా మరి స్వామివారి యొక్క కళ్యాణం, లోక కళ్యాణార్థి కళ్యాణం చేయడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని కమిటీ సభ్యులందరూ కూడా బంగారు దేవుళ్ళు గారు, అదేవిధంగా తోలేటి సంతోషాచార్యులు గారు మరి అందరి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. మరి స్వామివారి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం. శుభమస్తు. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల యొక్క ఆరాధన మహోత్సవములు విజయనగరం పట్టణం కొత్తపేట గొల్లవీధిలో ఈ రోజున 3 రోజుల కార్యక్రమంగా ఈరోజు 2వ రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. భక్త మహాశయులందరూ కూడా దీన్ని మీ మీడియా ద్వారా చూసి ఆనందించాల్సిన కోరుతూ, ఈ జరుగుతున్నది భూతకాలం అంటే జరిగిపోయింది, వర్తమానం జరుగుతున్నది, జరగబోయేది భవిష్యత్తు కాలం కూడా తెలియజేసిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక్క వీరబ్రహ్మేంద్ర స్వామి మాత్రమే అని మేము తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన మా కమిటీ వారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు.
సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్న కూనల్ అనే బుడతడు 140కు పైగా దేశాలకు సంబంధించిన జాతీయ పతాకాలను అవలీలగా గుర్తుపట్టి చెప్తున్నాడు. అంతేకాక 100కు పైగా దేశాలకు సంబంధించిన సమాచారాన్ని, వివిధ సముద్రాలు, వివిధ ఖండాలు, చారిత్రక యుద్ధాలు, ప్రదేశాలు, రాజధానులు తదితర అంశాలను అడిగిన వెంటనే చెప్పి అబ్బురపరిచాడు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనలో తన ప్రతిభను చాటి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు గురుప్రసాద్ గారు విద్యార్థులకి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు గురజాడ లైబ్రరీలో బాల మేధావి కృణాలను తీసుకొని వచ్చి ఇక్కడ పిల్లలందరి ముందు తన తాలూకా గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విజ్ఞతతో కూడినటువంటి ఆ అద్భుతాన్ని ప్రదర్శింపజేశారు. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, ప్రపంచ దేశాల చుట్టూ నదులు ఏంటి, ప్రపంచ దేశాల తాలూకా ఫ్లాగ్స్ ఏంటి, ప్రపంచ దేశాల్లో జనాభా ఏంటి అన్నది 1వ తరగతి చదువుకుంటున్నట్టు కృణాలు ఈజీగా చెప్పగలిగాడు. ఇది ఈ అబ్బాయి చెబుతుంటే ఈరోజు గ్రంథాలయంలో కూర్చున్నటువంటి పిల్లలంతా అబ్బురుపడి వాళ్ళు కూడా చప్పట్లు కొట్టి అభినందించారు. ముఖ్యంగా కృణాల తాలూకా తల్లిదండ్రుల్ని నేను అభినందిస్తున్నాను. ఇంత చిన్న వయసులో 1వ తరగతి చదువుతున్నటువంటి కుర్రాడు అద్భుతంగా బాలమేధావిలాగా అడిగిన వెంటనే ప్రతి క్వశ్చన్ని కూడా క్షుణ్ణంగా చెప్పడం గొప్ప విషయం. ఇది బహుశా తల్లిదండ్రులకి భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం. ఇంకా ఇంతింతే ఒట్టుడంత అయినట్లుగా ఈ కృణాలు మన విజయనగరం నుంచి అడుగులు వేస్తూ దేశవ్యాప్తంగా మంచి ఉన్నత స్థాయిలో పేరు తీసుకురావాలని కోరుకుంటూ, చిన్నపిల్లలు అనేసరికి రోజంతా టీవీ చూస్తూనో లేకపోతే సెల్ ఫోన్ చూస్తూనే కాలం గడుపుతారు. అది నిత్యకృత్యం. మనం ఎక్కడ చూసినా కూడా పిల్లలు వాళ్ళ చేతిలో సెల్ ఫోనే మనకు కనబడుతుంది. కానీ అది సమ్మర్ ఏ సీజన్ అయినా కూడా ప్రతిరోజు పుస్తకాలతో సహవాసం చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఆ అబ్బాయిలో కలగడం అనేది చాలా అదృష్టం. అది నిజంగా చెప్పాలంటే వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి వాళ్ళు పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్ రాబోయే రోజుల్లో చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని భావిస్తున్నాను. ఇది విజయనగరంలోని విద్యలు విరబూస్తూనే ఉంటాయి. ఇటువంటి విద్యా కుటుంబాలు ఇంకా విరజిల్లాలని, ఇటువంటి విద్యార్థులను చూసి మరింతమంది స్ఫూర్తి పొందాలని నేను కోరుకుంటున్నాను. విజయనగరం పట్టణంలోని కోటకోడల్లో డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. టెట్ పరీక్షకు 90 రోజుల సమయం ఇచ్చినట్టు డిఎస్సి ప్రిపరేషన్ కూడా అంతే సమయం ఇవ్వాలని కోరారు. పరీక్ష రాసే అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉన్నందున పోటీని దృష్టిలో ఉంచుకొని మరోమారు టెట్ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే అభ్యర్థులకు వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని నినాదాలు చేశారు. అంతేకాకుండా తెలంగాణ మాదిరిగా జిల్లాల వారీగా ఒకే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్సి అభ్యర్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నోటిఫికేషన్ ఇచ్చారు 7 years వరకు ఏ నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు ఇచ్చారంటే చాలా ఆనందకరంగానే ఉంది, ఆనందంగానే ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ బట్టి 45 days ఇచ్చారు నోటిఫికేషన్. కానీ అది మాకు సరిపోదు, 90 days కావాలి. అదేవిధంగా ఒకే డిస్ట్రిక్ట్ ఒకే టైం అండ్ వయోపరిమితి 47 years పెంచాలని కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లా గాజులరేగలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ టీవీజీ శంకర్రావు సందర్శించారు. ఈ మేరకు ఉపకులపతి టీవీ కట్టిమనితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో గిరిజన విద్యార్థులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారన్నారు. అంతకుముందు జెడ్పీ అతిథి గృహంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్ సేదుమాధవన్, ఆర్టీఓ కీర్తిలను కలిసి విశ్వవిద్యాలయంలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ఇందులో ముఖ్యంగా ఈరోజు ఫోకస్ చేసింది ట్రైబల్ యూనివర్సిటీ, అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణ ప్రాంతాన్ని చూద్దాం అనుకుంటున్నాను. ట్రైబల్ యూనివర్సిటీ కొండకరకం ప్రాంతంలో నిర్వహించబడుతుంది. తాత్కాలిక వసతి
తీసుకొని అక్కడ అధికారులతోని అదేవిధంగా సిబ్బందితో స్టూడెంట్స్తో అందరితో మాట్లాడి అక్కడ స్థితిగతులు తెలుసుకుందామని ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ట్రైబల్ యూనివర్సిటీ అనేది సమాజానికి చాలా అవసరం. ఇది జాతీయ యూనివర్సిటీ కాబట్టి ఆ స్థాయిలో ఇక్కడ పనులు జరగాల్సింది. అదేవిధంగా ఇక్కడ ఏ రకంగా స్థితిగతులు ఉన్నాయో చూసి వాటిని మెరుగుపరచడానికి నలుగురితో మాట్లాడి ఒక అవగాహన తెచ్చుకొని దాన్ని మన తరపున మనం ఏం చేయగలం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. స్టేట్ కమిషన్ తరపున కూడా మేము మా వంతు పాత్ర నిర్వహించడం కోసం ఈరోజు ట్రైబల్ యూనివర్సిటీని సందర్శించుదాం అనుకుంటున్నాం. అదేవిధంగా నిర్మాణంలో ఉంది మెంటాడ ప్రాంతంలో ఆ భవనాలన్నీ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. అది ఏ స్థాయిలో ఉంది, అదేవిధంగా ఇంకా ఎంత నిధులు అవసరం, అలాంటి పరిస్థితులు కూడా తెలుసుకోవాలని ఉంది. ఆ ఉద్దేశంతో అక్కడికి కూడా నేను ఈరోజు వెళ్ళబోతున్నాను. తిరిగి వచ్చాక ఈ కార్యక్రమాలన్నిటి మీద మీకు నా నివేదిక నేను చెప్పగలను. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలవడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. కార్పొరేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణ తో చదువుకుంటే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్రంలో మన పేరుని ఒక మన్యం జిల్లాలో మరి ఎంత మారుమోగినట్టుగా చేశారంటే నిజంగా ఉపాధ్యాయులకి అలాగే విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకి మరొక్కసారి అభినందనలు. ఎందుకంటే ఈ ప్రతిభ మీరు సాధించినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులే సాధించినట్టు ఫీల్ అయ్యాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేగా కూడా నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా పేరు అలాగే మన గుమ్మలక్ష్మీపురం మండలం పేరు ఇవన్నీ మారుమోగుతుంటే మరి నిజంగా చెప్పలేని ఆనందంగా ఉంది. ఇక్కడ మీరు ప్రతిభ సాధించినట్లుగా కాదు, మేమే సాధించామన్న విధంగా మరి అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు మంచి ఉత్తీర్ణతో పాస్ అయ్యారు. అలాగే ముందు కూడా మరి ఇంటర్మీడియట్ లో కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని మీకందరికి కూడా నేను ఆశిస్తున్నాను. సామాజికంగా వ్యక్తిగతంగా పీడితుల తరఫున అవిశ్రాంతంగా పోరాటం చేసి వారి హక్కులను కాపాడటమే ధ్యేయంగా కృషి చేస్తానని నూతనంగా నియమితులైన భారత మానవ హక్కుల సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు గార సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం విజయనగరం రోటరీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు ఆయనకు సంస్థ జాతీయ అధ్యక్షుడు ఆర్ ప్రసాదరావు నియామక పత్రాన్ని అందజేసి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన్ను అభినందించారు. సో మన ఈ వేదికపై అనేక పెద్దలు మాట్లాడారు, అనుభవజ్ఞులు మాట్లాడారు. నేను ఈ హ్యూమన్ రైట్స్కి రావడానికి కారణం అంటే రాజకీయంగా కావచ్చు, గతంలో సామాజిక సేవ కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. కానీ ఈ యొక్క సంస్థను స్థాపించింది ఆర్ ప్రసాదరావు గారు. ఈయన చేసింది ఉద్యోగరీత్యా ఆర్మీ. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆయన దేశ ప్రజల భవిష్యత్ కోసం, బాగు కోసం మళ్ళీ ఆయన సేవను కొనసాగిస్తున్నారు. అనేక సంస్థలు చైర్మన్స్ ఉంటారు, నేషనల్ చైర్మన్స్. వాళ్ళ ఫోన్కు దొరకరు, అందరికీ తెలుసు. ఏం మాట్లాడాలో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు. కానీ ఈ యొక్క సంస్థలో నేషనల్ చైర్మన్ గారు ఇందుకు కూడా ఈ యొక్క సంస్థకి, ప్రజలకి, సమస్యల పట్ల పనిచేయడానికి ఆయన సంస్థలో సభ్యులతో సహా సమానంగా ఉంటారు.
అవసరమైతే ఆయన చాలా స్థాయిని కూడా మర్చిపోయి ప్రజల యొక్క సేవ కోసం ఈ సంస్థ ద్వారా ఆయన చేస్తున్న కృషిని నేను గమనించి తెలుసుకొని ఈ యొక్క సంస్థకి నేను రావడానికి రావడానికి కారణం అదేనండి. అయితే చాలామంది చెప్పారు సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయండి, అందరికీ తెలిసిందే. అయితే అర్బన్కి వెళ్ళి ఒకలాగా, రూరల్కి వెళ్ళి ఒకలాగా, స్లమ్స్కి వెళ్ళి ఒకలాగా, అనేక రకాలైన సమస్యలు మనం ఎలా సాల్వ్ చేయాలనేది అనేకులు చెప్పారండి. సో నా మాటగా ఒక్క మాట అండి, మనం సమస్యలు సాల్వ్ చేయడానికి మన వంతు మనం కృషి చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళు మిగతా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలంటే చేస్తూ వారి పిల్లల భవిష్యత్తుకి మంచి చదువుని ఇవ్వగలిగితే అన్ని సమస్యలు కూడా ఆటోమేటిక్గా వాళ్ళు ఎదుర్కోగలరండి. అయితే ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు, ఎక్కడ ఇబ్బంది ఉంది, ఎవరికి అవసరం ఉంది, ఎక్కడ పేదరికం ఉంది, వాటిని నిర్మూలించాలి. అనేక రంగాలుగా డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, సో ఇతరత్ర ఏదైనా కావచ్చండి, అన్నీ ఒక ఛానల్లోకి తీసుకొస్తే అనేక సమస్యలు ఉంటాయి. వాటిని మనం ఎదుర్కోవాలి అంటే, భావి తరాలకు అవి చేరువు కాకూడదంటే అందరూ నడుం కడదాం. సో ముగించే ముందు ఒక్క మాట అండి, మనం అన్నీ ఎదుర్కోవాలంటే మన తరం కాదు, మన తరాలు కాదండి. ప్రతి ఒక్కరిని చదివించండి, ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళ కాళ్ళ మీద నిలబడి తెలుసుకొని సమాజంలో ఎలా ఉండాలో తెలుసుకుంటారండి. చదువు నడవగలిగితే మనం అన్నీ ఇచ్చినట్టే. పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు ఎస్ రంగరాజు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం అవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వారి సమస్యలు పరిష్కారం చేయాలని, లేని ఎడల పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లోనే పర్మనెంట్ కార్మికులు 3 సంవత్సరాలు బట్టి వాళ్ళ సలహాలు లేవు. కార్మికులు కష్టపడి సాధించుకున్న హక్కు అది, ఆ హక్కు సలహాలు లేవు. 3 సంవత్సరాలు బట్టి ప్రభుత్వాలు మారుతున్నాయి. కష్టపడిన కార్మికులతోనే ప్రభుత్వాలు మారి కష్టపడిన మున్సిపల్ కార్మికులతో జలగాడం ఆడుతున్నాయి. అలా రావాల్సిన చలనలు ఇవ్వడం చాలా ప్రభుత్వం దారుణం. అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులు రిటైర్ అయితే 75,000 గ్రాడ్యుయేట్ ఇస్తామన్నారు. సంవత్సరానికి 2,000, 75 కలిపి సంవత్సరానికి 2,000 కలిపి రిటైర్ అయినాడు గ్రాడ్యుయేట్ చెక్ ఇస్తామని మినిట్లోనే గత ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ ప్రభుత్వం ఆ మినిట్ని అమలు జరపడం లేదు. ప్రభుత్వాన్ని అడిగితే కమిషన్ నడమన్నారు, కమిషన్ అడిగితే ప్రభుత్వం నడమన్నారు. అది చాలా దారుణం. అలాగే డ్యూటీలు చేసి చచ్చిపోతే వాళ్ళ కుటుంబాల్లోనే వెంటనే ఈ మున్సిపల్ కమిషనర్ గారు కలుగు చేసుకొని ఉద్యోగాలు ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వడం లేదు. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి ఇప్పుడు సంవత్సరాలు గడిచినా సరే ఇవ్వడం లేదు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం కూడా గెలిచాక 9 నెలలైనా ఈ మున్సిపల్ కార్మికులు ఉన్నారో లేరో ఈ కూటమి ప్రభుత్వం తెలియడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ కూటమి ప్రభుత్వం కానీ ఈ మున్సిపల్ మినిస్ట్రీ కానీ ఈ కార్మికుల సమస్యల మీద కానీ ఎప్పుడూ కూడా మాట్లాడడం జరగడం లేదు. అలాగే ఈ ఎన్డీ ప్రభుత్వం ఆ చట్టాలను కానీ వెనక తగ్గకపోతే మే 20న మొత్తం మున్సిపల్ కార్మికులు అలాగే విజయనగరంలో తక్కిన అన్ని సంఘాలు అన్నీ కూడా సమీకరణానికి సిద్ధపడతామని విజయనగరం మున్సిపల్ కార్యాలయం ద్వారా ఇవాళ స్టేట్ పిలుపు మేరకు ఈ ధర్నా కార్యక్రమం ఏఐటీసీ గారు నిర్వహించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉత్తరాంధ్రలో తొలి ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన చేసిన మంత్రి కొండపల్లి. గ్రామీణ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యమన్న టీడీపీ నేతలు. 9వ రోజుకు చేరుకున్న సిహెచ్ఓల నిరవధిక సమ్మె. తమ వేతన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. పదవ తరగతి ఫలితాల్లో మన్యం ప్రథమ స్థానంలో ఉండడం గర్వకారణమన్న ఎమ్మెల్యే జగదీశ్వరి. విద్యార్థులను సత్కరించి అభినందించిన నేత. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.